గులాబీ కండువా కప్పుకుంటే బీఆర్ఎస్ కాదు, 3 రంగుల కండువా కప్పుకుంటే కాంగ్రెస్లు ఉన్నట్టు కాదు, కాషాయం కప్పుకుంటే బీజేపీలో చేరికైనట్టు కాదు, ఎర్ర కండువా కప్పుకుంటే కమ్యూనిస్ట్ కాదు. ఇప్పటి నుంచి మరి వాళ్ళు ఏ పార్టీలా ఏ లీడర్ ఉన్నాడు అనేది ఎట్లా తెలవాలంటే అది ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేని కథ ఏతట్టున్నది. ఎందుకు అట్లా అంటున్నాటరా, మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలో విలేకరులతోని ఇదే ముచ్చట్ని చెప్పిండట. 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 3 రంగుల కండువా కప్పించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరికైనరు అన్నట్టు చెప్పుకున్నారు కదా. అప్పుడు దాని మీద బీఆర్ఎస్ పార్టీలు కోర్టుకు పోవుడు, స్పీకర్ కు కోర్టు గడువు పెట్టి వాళ్ళ సంగతి ఏందో చెప్పాల్సిందని ఖరాఖండిగా చెప్పుడుతోని ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల పీకల మీదకి వచ్చింది. వాళ్ళ పదవులు పోతే పార్టీల చేరికైనందుకు పరువు పోతుందని సీఎం ఈ మాటలు మాట్లాడుతున్నాడని అంటుండ్రు చాలా మంది. సరే జరసేపు సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిందే నిజం అనుకుందాం. 3 రంగుల కండువా సీఎం సార్ కూడా మెడల్ వేసుకుంటాడు. సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడని అనుకోవాలనా, లేకుంటే ఇంకేదైనా పార్టీల చేరికైంది అనుకోవాలనా? ఏ పార్టీలు ఉన్నోళ్ళు ఆ పార్టీల మీటింగ్లకే రావాలి కదా, అదే పార్టీ ఆఫీసులకు పోవాలి కదా, ఆ పార్టీ పెద్దలు చెప్పిన పని చేయాలి కదా. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు పోతలేరు? ఏదో కోర్టు చిక్కుల నుంచి తప్పించుకునే మాటలు మాట్లాడితే చెల్లుతుంది కావచ్చు కానీ జనం అన్ని చూస్తున్నారు. సోషల్ మీడియా పెరిగినాక చాలా అప్డేట్ అయినరు. కోర్టులను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడతారు కావచ్చు కానీ ప్రజా కోర్టు 5 ఏళ్లకు ఒక్కసారి జరుగుతుంది, దాంట్లో సరైన తీర్పు మేమే ఇస్తామని ముచ్చట్లు పెట్టుకుంటున్నారట పల్లెటూరు జనాలు.